మేము ఆ వర్క్ చేస్తున్నాం. ఇటు గవర్నమెంట్ మాకు సహకరించక, ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే. కాబట్టి మాకు సహకారం లేకుండా వాళ్ళకి ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయం చేసి వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళని పెంచి పోషించారు. వాళ్ళకి ఆధార్ కార్డు చేసి ఇచ్చారు, వాళ్ళకు ఓటర్ కార్డు చేసి ఇచ్చారు, వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని కూడా వాళ్ళు తమ ఆస్తిగా చెప్పుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం చేసి ఎన్ని రోజులు తప్ప. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు, హిందూ సమాజం కళ్ళు తెరుచుకున్నది, ఆర్గనైజేషన్లు కళ్ళు తెరుచుకున్నది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అంటే మీకు ఒకప్పుడు ఏమంటే ఓన్లీ పండగకే ఒక నెల రోజులు 2 నెలలు పనిచేసే ఆర్గనైజేషన్ అని తెలుసు మీకు. కానీ ఇవాళ ఇంత పెద్ద సభ పెడుతుంది అని అంటే ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఒక అవగాహనకు వచ్చింది. హిందువుల్లో ఒక అవగాహన తీసుకురావాలి. ఇక్కడ ఉన్న రోహింగ్యా ముస్లింలు ఏ రకంగా అరాచకాలు చేస్తున్నారు మీరు చూసారు, మొన్న గుళ్ళ మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారు. అంటే ఇది ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి కావాలని హిందూ మరి ముస్లిం మత విద్వేషాలు రెచ్చగొట్టి అలాగే పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లింలు కూడా వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నారు, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మతోన్మాద ముస్లింలకే గాని, ఇక్కడ ఉండి చొరబాటుదారులైన బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలకే గాని అల్టిమేటం ఇస్తున్నాం. ఖబర్దార్, ఇప్పుడు హిందూ సమాజం మేల్కొన్నది, హిందూ యువకులు మేల్కొన్నారు. ఎక్కడ మీరు పూలమ్మినా, పండ్లమ్మినా, కూరగాయలమ్మినా మీరు ఎవరు అని తెలుసుకుంటాం. మీరు నిజంగా ఇక్కడ లోకల్ భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అయితే మాత్రం తరిమి కొడతాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పోలీసులు కళ్ళు తెరవాలి, అప్రమత్తం చేయాలి, నిఘా వ్యవస్థ గట్టిగా చేయాలి. మీరే ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. ఈ చట్టాన్ని మా చేతిలో తీసుకొని ఇవ్వకండి, ఈ పని మాకు అప్పచెప్పకండి. మాకు నేను అదే చెప్తున్నా, మీరు పని చేయలేకపోతే, మీకు చేత కాకపోతే మేమే చేస్తాం. హిందూ యువత స్వచ్ఛందంగా బయటకు వస్తాం, గుర్తిస్తాం. వాడు నిజంగా లోకలోడా బయటోడా. ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిం అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ పుట్టి పెరిగినోడైనా కానీ మతోన్మాద ముస్లిం అయితే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం, మేము షెల్టర్ ఇస్తామంటే తరిమి కొడతాం వాడిని కూడా. మా గోమాతను తింటాం, మేము మజా చేసుకుంటామంటే వాడిని గుద్దవల కొడతాం ఖచ్చితంగా. మా హిందూ దేవాలయాల మీద మేము దాడి చేస్తాం, మేము ఇట్లనే ఉంటామంటే వాడిని కూడా తాట తీస్తాం ఖచ్చితంగా. మా హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరు మీద మేము ఇట్లనే ట్రాప్ చేస్తాం, వాళ్ళని మోసం చేస్తాం, దుబాయ్కి అమ్మేస్తామంటే వాళ్ళని కూడా ఊపుకునేది లేదు. హిందూ సమాజం కళ్ళు తెరుచుకుంది. ఇలా ఒక్క పిలుపు మేరకు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు ఇలా ఇంత పెద్దగా సభకు వచ్చిరంటే ఎక్కడ బిర్యానీ పొట్లం ఇయ్యాలి, ఎక్కడ మందు బాటలు ఇయ్యాలి, ఎక్కడ ఒకరికి 100 రూపాయలు ఇయ్యాలి. ఒక్క పిలుపు మేరకు స్వచ్ఛందంగా కార్లలో పెట్రోల్ కొట్టుకొని, బండ్లలో పెట్రోల్ కొట్టుకొని ఎక్కడెక్కడి నుంచో సిటీ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారన్న. మాకు తెలిసి ఇక్కడ కలిసిన ఇప్పటికీ వరంగల్ నుంచి వచ్చారు హిందువులు. అంటే స్వచ్ఛందంగా మేలుకున్నారు హిందువులు. ఇంకా మీ ఆటలు సాగవు, మీరు గప్చుప్ అయిపోండి, లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. లేకపోతే మిమ్మల్ని తరిమేసే రోజు దగ్గరకు వస్తుంది హిందువుల చేత. 100% తరుముతాం. ఇంకా ఎవరికి భయపడేది లేదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదే అని ప్రతి ఒక్క హిందూ కూడా అనుకున్న రోజు ఎవరితో పనిలేదన్న. అన్న ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ కోసం పనిచేసే వాళ్ళు. ఇలా ఎక్కడి నుంచో దేశం దాటి చొరబాటుదారులను పెంచి పోషించేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడమే పెంటానా? ఇక్కడ రాజకీయం మాట్లాడడం కాదు. ఇక్కడికి వచ్చింది హిందూ ధర్మం కోసం వచ్చినాం. రాజకీయం మాట్లాడాలంటే రాజకీయ పార్టీలల్లో ఉన్న అతి పెంట పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ హిందువుల మీద ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయన్నా మీకు తెలియదా? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ అనలే. ఒక బాధ్యత గల ఒక సీఎం ఒక మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు సోయి ఉండదు ఆయనకు? పండుకొని లేచిండా లేకపోతే తాగిండా? ఆయన కేసీఆర్ అంటాడు తాగిండి అని చెప్పి. మరి ఈయనేం సోయిలే ఆయనకు? ఏమైనా దడ్డినాడు ఆయన? అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎట్లా అంటాడనా? ఇది మనం సెక్యులర్ దేశంలో ఉన్నామా లేకపోతే ముస్లిం దేశంలో ఉన్నామా? ఏ రకంగా ఆ స్టేట్మెంట్ ఇస్తాడు? మనకి హిందువులకు సిగ్గులు లేవా? హిందూ యువకులకు సిగ్గులు లేవా? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నప్పుడు మరి బీజేపీ హిందువులకు ఉంది కదా, మీరు గుర్తించండి. మరి బీజేపీ హిందువులకు ఉందని వన్ సైడ్ బీజేపీకి మొత్తం హిందువులు అంటే ఒకటైతే ఏమైపోతుంది? కాంగ్రెస్ మట్టి కొట్టుకపోతుంది. రోహింగ్యాలు ఎంతమంది వచ్చినా, ఎవరు ఎంతమంది వచ్చినా ఒక్కసారి హిందువులు డిసైడ్ అయిపోతే వార్ వన్ సైడ్ అవుతుంది. కాంగ్రెస్ కి పుట్టగతులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరుచుకోవాలి. హిందుత్వం బలపడాలి, హిందువులు మేల్కొనాలి, హిందూ యువకులకు బయటకు రావాలా. మన దేశంలో మన ఇంటి పక్కన మన మదర్సాలలో ఎవడుంటుండు, మన మసీదులలో ఎవడుంటుండు, బయట నుంచి ఎవడు వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నీ ఇంటికి ఎవడన్నా తెలియని వస్తే ఎలవటం మనం. రానున్న రోజుల్లో కుట్రలు జరిగే ప్రమాదమే లేదన్నా. అయితే మా నుంచి వాళ్ళకే ప్రమాదం తప్ప వాళ్ళ నుంచి మాకు ప్రమాదం లేదు. ఎందుకంటే ఇంకా భయపడే స్థితిలో హిందువులు లేరు. ఇంకా అప్రమత్తంగా ఉండాలి, ఇంకా
భయపడాలి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మాకు అవసరం లేదన్న. ఎవ్వని దయా దాక్షిణ్యం మాకు అవసరం లేదు, ఎవ్వని జాలి మాకొద్దు. ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, దీన్ని రక్షించే బాధ్యత కూడా నాది అని ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయిపోయినరు. ఇప్పుడు మీరు చూస్తుండ్రు. అంటే దాదాపుగా దేవాలయాల మీద కాదు, ఎవరైనా మాలలు వేసుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళినా, స్కూళ్ళకి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా వాళ్ళని తాపి కొడుతున్నారు. ఎందుకట్లా అంటే ఇది ఈ రోజు జరిగింది కాదు. ఇది అంటే మీరు మైక్ ముందుకు వచ్చి ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఏదో మీ ఛానల్ మీ సందర్భం కాబట్టి చెప్తున్నారు. ఇది అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. అప్పుడు ఏమైందంటే హిందువులు అప్పుడు ఇంకా మేల్కోలే. అంటే అరే పర్లేదులే, హిందువులు ముస్లింలు బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, వీడు మనవాడే కదా ఆడు మనవాడే కదా. చాలా మన హిందువులకి ఏంటంటే చాలా ఉంటది, గుద్ద కింద నీళ్ళు వచ్చేదాకా మనకు సోయి ఉండదు మనకు. సో ఆ మొద్దు నిద్రలు ఉన్నారు మన వాళ్ళు ఇప్పటిదాకా. ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఒక మాలేసుకొని స్కూల్కి పోతే ఆ పాపని ఎలగొట్టేస్తున్నారు, ఆ బాబుని ఎలగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలగొట్టమని ఇవ్వని జీల దమ్ముంటే ఎలగొట్టమని. ఏ స్కూల్ అయినా సరే, అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అయినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక అయ్యప్ప మాలేసుకున్న స్టూడెంట్ ని ఎలగొట్టే దమ్ము చేయమని ఎవరన్నా. ఒక్కొక్కరిని తాట తీస్తాం పక్క, అని స్కూల్ బంద్ చేపిస్తాం, మొత్తం స్కూల్ ని తలగా పెడతాం. హిజాబ్ వేసుకున్నామే ప్రధానమంత్రి అయ్యే రోజు దగ్గర. అదే దౌర్భాగ్యం. అంటే వాళ్ళ విజన్ ఎంత క్లియర్ గా ఉందో అర్థం చేసుకోండి. ఒక హిజాబ్ వేసుకున్న ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధాని కావాలన్న ఒక ఆకాంక్ష ఎవరైతే ఎంఐఎం పార్టీకి చెందిన మెయిన్ లీడ్ చేసిన ఒక నాయకునికి ఉంది అంటే వానికి ఎంత దమ్ము ఉండాలి, వాని జీలో ఎంత దమ్ము ఉండాలి, అంటే వానికి ఎంత వాళ్ళ పర్సన్స్ మీద, వాళ్ళ ముస్లిం అభ్యర్థుల మీద, పబ్లిక్ మీద వానికి ఎంత నమ్మకం ఉండాలి. అంటే మనం ఆలోచించాలి, హిందువులందరూ ఎక్కడున్నాం, హిందువులందరూ ఎటువైపు ఉన్నారు. మనకు ఒక పార్టీ ఉంది కదా. అరే బండి సంజయ్ గారు ఎంత క్లియర్ గా చెప్పారబ్బా, తువ్వుదాం శివం వెళ్తే మాది, శవం వెళ్తే మీదిరా అని చెప్పిండు. అంటే ఇట్లా కూడా చెప్పినాక కూడా హిందువులు మేలుకోకపోతే ఇంకేం ఎవరు చేయాలి? ఈ దేశాన్ని ఎవడో రావాలి, ఎవడో బాగుపరచాలి కాదే కదనా. ఈ దేశం నీది అన్నప్పుడు నువ్వు బాగుపరచాలా. కాబట్టి వాళ్ళ క్లియర్ ఉన్నది వాళ్ళ విజన్. హిజాబ్ వేసుకున్న మహిళ ప్రధాని కావాలని ఎట్లయితే అంటున్నారో, వీడు కూడా ఈ దేశంలో ఉండొద్దు, పాకిస్తాన్ పారిపోవాలి, బంగ్లాదేశ్ పోవాలా. ఇటువంటి మతోన్మాద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎవడైనా సరే, అది ముస్లిమే గాని ఇంకెవడైనా గాని ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. మతోన్మాద ముస్లింలారా ఖబర్దార్, హిందూ యువత మేల్కొన్నది. ఇక మీ ఆటలు సాగవి, మీ తట్ట బట్ట అన్ని కూడా సర్దుకొని మీరు వెళ్ళిపోండి. మీకై మీరు వెళ్ళిపోతే పర్లేదు, మా చేతిలో పడితే మాత్రం తన్నులు తిని